చిత్ర పరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎవరో చేయాల్సిన ప్రాజెక్టులు, సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. ఏవో కారణాలతో నటీనటులు కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకోవటంతో బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న సినిమాలు అనవసరంగా చేజార్చుకున్న పరిణామాలెన్నో. డేట్స్ సర్దుబాటు చేయలేకనో, స్టోరీలు నచ్చకో పలువురు హీరోలు, హీరోయిన్లు బంగారం లాంటి అవకాశాలను వదిలేసుకుంటూ ఉంటారు. వాటిని మరొకరు చేయటం, అవి ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి చరిత్ర సృష్టించిన తర్వాత తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటారు. కె రాఘవేందర్ రావు బిఏ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. జానపదాలు, పౌరాణికాలు దుమ్ము దులుపుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు కమర్షియల్ సినిమాలు పరిచయం చేశారు రాఘవేందర్ రావు. 100కు పైగా సినిమాలతో దర్శకేంద్రుడిగా నిలిచారు. కమర్షియల్ సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన ఆయన ఎంతో మంది స్టార్స్ కి సూపర్ హిట్స్ అందించారు. నటభూషణ శోభన్ బాబు నటించిన బాబు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాఘవేందర్ రావు ఎన్టీఆర్తో తీసిన అడవి రాముడితో స్టార్డమ్ అందుకున్నారు. ఆ తర్వాత వేటగాడు, గజదొంగ, తిరుగులేని మనిషి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి సినిమాలతో దూసుకొచ్చారు. ఎన్టీఆర్ఏ కాకుండా ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు ఈ తరంలోనూ పలువురు స్టార్స్ ని డైరెక్ట్ చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వీరే కాదు, శ్రీదేవి, ఖుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్పా శెట్టి, తాప్సీ వంటి వారిని తెలుగు సినిమాలకు పరిచయం చేసి స్టార్స్ గా తీర్చిదిద్దారు. హీరోయిన్లను గ్లామర్ గా చూపించటంలో రాఘవేందర్ రావు సిద్ధహస్తుడు. కలర్ఫుల్ గా ఉండే ఆయన పాటల్లో పూలు, పళ్ళు, పాలు వాడుతూ రొమాంటిక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. కమర్షియల్ సినిమాలే కాదు, భక్తి రస చిత్రాలు తీయటంలోనూ ఆయనది అందవేసిన చేయి. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, ఓం నమో వెంకటేశ వంటి సినిమాలతో ఆధ్యాత్మికంగానూ తన హవా చూపించారు. అలాంటి రాఘవేందర్ రావు సినిమాలో నటించడానికి ఆఫర్ వస్తే నిర్మోహమాటంగా తిరస్కరించింది ఓ స్టార్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత కె మురారి రాఘవేందర్ రావుల దర్శకత్వంలో ఓ సందేశాత్మక చిత్రానికి ప్లాన్ చేశారు. ఇందులో హీరో కృష్ణంరాజు కాగా ముగ్గురు హీరోయిన్లు తీసుకోవాలని అనుకున్నారు. ఓ హీరోయిన్ గా శ్రీదేవి, మరో హీరోయిన్ గా రాధికను తీసుకున్నారు. ఇక కీలకమైన కథను మలుపు తిప్పే పాత్ర కోసం అప్పటి హిందీ దిగ్గజ నటి స్మితా పాటిల్ను మురారి సంప్రదించారు. అయితే రాఘవేందర్ రావు దర్శకుడు అనేసరికి ఆయన హీరోయిన్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపిస్తారని, నాకు ఆయనకు సెట్ కాదని ఆఫర్ తిరస్కరించిందట. దీంతో ఈ పాత్రకు జయసుధను ఎంపిక చేశారు. ఈ సినిమా ఏదో కాదు, త్రిశూలం. గ్రామాల్లో ఉండే కట్టుబాట్లు, నిరక్షరాస్యత, దేవదాసి వ్యవస్థ, అంటరానితనం వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవటంతో పాటు జయసుధను నటిగా మరో మెట్టెక్కించింది. ఈ క్యారెక్టర్ కనుక స్మితా పాటిల్ చేసుంటే మరోలా ఉండేదని విశ్లేషకులు అంటూ ఉంటారు.